చూసారు కదా, అది వచ్చి ఆఫ్టర్ సెలబ్రేషన్స్ అనమాట. ఫస్ట్ అయితే ఆ డెకరేషన్ అంతా ఎలా చేశాను, మొత్తం ఫోటోషూట్ తీసాను అనమాట. పిల్లలకి అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే మీరు హ్యాపీ బర్త్డే పోస్టర్ చూస్తున్నారు కదా, ఆ పోస్టర్ అయితే కాదు జాను ఫస్ట్ బర్త్డే అనమాట. ఇప్పటికి జానుకి ఎన్ని ఇయర్స్, హ్యాపీ బర్త్డే పోస్టర్ కూడా అన్ని ఇయర్స్. అండ్ 351కి అనమాట మా మను పుట్టింది ఆఫ్టర్నూను. అందుకని చెప్పి నేను ఆఫ్టర్నూనే కేక్ కట్ చేపిద్దామని ప్లాన్ చేశాను. యాక్చువల్గా పార్ట్ 1లోనే పెట్టేద్దాం అనుకున్నాను అనమాట. వీడియో అంతా 1 అవర్ దాకా టైం వచ్చింది. అంతసేపు ఎవరు చూడరు, మీకు కూడా బోర్ కొడుతుంది కదా, కేక్ కటింగ్ పార్ట్ 2 పెడదామని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నా వీడియోని మా మను కదిలిస్తూ ఉందన్నమాట ఫోన్ని. అండ్ నేనేం చేస్తున్నానంటే ఆ ప్లేస్లో నేను మొన్న తేజ బర్త్డే కూడా అదే ప్లేస్లో జరుగుంటుంది, మీరు ఆల్రెడీ వీడియో చూసుంటారు. నేను ఎందుకని అక్కడే పెడుతున్నాను అంటే ఆ ప్లేస్లో లైటింగ్ పొజిషన్ అనేది చాలా చాలా బాగా వస్తుంది, వీడియో కూడా క్లారిటీగా వస్తుందని చెప్పి అక్కడే పెడుతున్నాను అనమాట. మా ఇంట్లో గోడలు అలాగే ఉంటాయి, దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు ఉంటే అలాగే ఉంటుందన్నమాట హౌస్. అండ్ ఈ హ్యాపీ బర్త్డేకి వచ్చి నేను అప్పుడు వచ్చి బ్యాక్ సైడ్ ఏం తీసుకున్నానంటే గ్లిటర్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. అవి కొంచెం ఉంటే నేను హ్యాపీ బర్త్డేకి తన లోపల థ్రెడ్ పోయింది, అది కూడా గోల్డ్ కలరే కదా అని చెప్పి వాటిని లోపలికి వేసి ఆడ ఫిక్స్ చేస్తున్నాను అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ డోర్ క్లోజ్ చేసి కర్టన్ వేసామంటే చాలా చాలా లుక్ వస్తుంది. మీరు ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. నేను నార్మల్గా మనకి టేప్ ఉంటుంది కదా, ఇవన్నీ అటాచ్ చేసుకోవడానికి, ఆ టేప్ని కట్ చేసి ఇటు సైడ్ వచ్చి మనకి దారబంధరం ఉంటుంది కదా, అది వుడెన్తో చేసింది కాబట్టి బాగా స్టిక్ అవుతున్నాయి అనమాట. అస్సలకి ఊడిపోలేదు. పోయినసారి నేను తేజ బర్త్డేకి చేసినా కూడా అలాగే ఉన్నాయి గైస్. కొన్ని అయితే అవే తీసి అంటించేసాను నేనైతే. అసలుకి పెద్ద టాస్క్ ఏంటంటే ఆ టేప్ కట్ చేయడమే గైస్, మిగతావంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఆ టేప్ ప్రతిసారి మనం చూసుకోవాలన్నమాట, ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది నాకు అస్సలకి కనిపించదు. అస్సలకి నాకు చెప్పాలంటే పీరియడ్స్ అనమాట, అందుకనే నేను దేవుడి రూమ్ క్లోజ్ చేసే ఉన్నాను. అండ్ మనోని కూడా ఈవినింగ్ తీసుకెళ్ళాలి గుడికి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ స్టడీ చేసేయాలి ఎలాగైనా. అస్సలు ఓపిక లేదు గైస్, నాకు అసలు విపరీతమైన నడుము నొప్పి, కడుపు నొప్పి ఉన్నాయన్నమాట. కానీ చిన్న పిల్ల తను సెకండ్ బర్త్డేని అసలు సెలబ్రేట్ చేయకపోతే ఎలాగని నాకు ఒక బాధ అనమాట. చేయకపోతే గిల్ట్తో అలాగే ఉండిపోతాను. అందుకని చెప్పి ఎలాగైనా కొంచెమైనా లైట్గానే డెకరేషన్ చేయాలని చెప్పి చేశానమాట. బెలూన్స్ కూడా లేవు, 1 or 2 బెలూన్స్ ఉన్నాయి అంతే. అండ్ ఇవి ఉన్నాయి వెనకాల బ్యాక్ సైడ్ కవర్ చేయడానికి, వాల్ కవర్ చేయడానికి ఉన్నాయన్నమాట. అవి నేను కట్టలేదు, ఎందుకంటే అవి కడితే మా మను అస్సలకి ఉంచదు. నిద్రపోలేదు గైస్, అస్సలకి జాను ఆఫ్టర్నూన్ నిద్రపోలేదనమాట. నేనేం చేశానంటే నా దగ్గర కొన్ని బ్యాక్ లైట్స్, చాలా కలర్ లైట్స్ ఉన్నాయన్నమాట. వైట్ కలర్, గ్రీన్, రెడ్, పింక్, మల్టీ కలర్ లైట్స్ అనేవి హౌస్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి చాలా ఉన్నాయి. అవి తీసుకొచ్చి పెడదామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. పింక్ కలర్ అనమాట, పింక్ కలర్ తీసుకొచ్చాను. మొత్తము టేప్స్ వేసి అంటిస్తున్నాను అనమాట. లోపల దేవుడిలో పెట్టాను అనమాట, అది బ్యాక్ సైడ్ది. టేప్స్ వేసి మొత్తం నేనే, బెలూన్స్ లేకుండా, బెలూన్స్ ఉన్నాయంటే మా జాను అస్సలకి ఉంచరనమాట. మొత్తం నేనే చేశాను గైస్ ఈ డెకరేషన్ అంతా. డెకరేషన్ అంటే ఏం లేదు, లైటింగ్ ఫిక్స్ చేశాను అండ్ హ్యాపీ బర్త్డే పెట్టి 2 బెలూన్స్ అటాచ్ చేశాను అనమాట. ఆ లైట్ ఆఫ్ చేస్తే చాలా చాలా లుక్ ఉంటుంది గైస్, మీకు అది కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే తప్పకుండా ఫుల్గా వీడియో చూడండి. మా మను సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి అనమాట. మా మమ్మీ రాలేదనమాట, అత్తమ్మ వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ విష్ణు, నేను, తేజ, మను, జాను, మా తాతయ్య, అమ్మమ్మ అనమాట. వీళ్ళ మధ్య జరుపుకున్నాము. చాలా అంటే చాలా సింపుల్గా జరిగింది. కేక్ కూడా చాలా సింపుల్గా తీసుకున్నాము, ఎక్కువ కాస్ట్ కేక్స్ మీద వాటి మీద పెట్టడం కన్నా నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మను హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. వాళ్ళు తన స్కూల్కి వెళ్ళి అందరికీ ఇచ్చింది కదా, తను ఎంత హ్యాపీగా ఫీల్ అయింది, ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది అనమాట. వాళ్ళందరూ కేక్ తింటూ ఉంటే తను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడైతే మీరు అప్పుడు చూసుంటారనమాట, మీరు తేజ బర్త్డే అప్పుడు అక్కడ పైన 33 అని రాసింది కదా, ఈసారి మా మనుకి రాశానమాట. సెకండ్ అని చెప్పి ఒక క్రేయాన్ తీసుకొని వచ్చి రెడ్ కలర్ క్రేయాన్తో రాశాను. దానికి బ్లూ కలర్ తోటి కోటింగ్ ఇచ్చాను అనమాట. కొంచెము కనిపిస్తుంది అలా ఫొటోస్లో అని చెప్పి. నార్మల్గా అయితే స్టిక్కర్ అలా ప్రొవైడ్ చేస్తారనుకోండి, నేను అలా చేయలేదు, నార్మల్గా చేశానమాట. ఎందుకు బర్త్డే అంటే సెలబ్రేట్ చేసుకోవాలి అని అంతవరకే ఉండాలి, ఎక్కువగా ఎందుకు సెలబ్రేట్ చేసాం, ఆల్రెడీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసాం కదా అని చెప్పి నేను చేయలేదన్నమాట. పింక్ కలర్
ఫస్ట్ అయితే బెలూన్స్ నేను పెట్టలేదనమాట. మొత్తం లైట్ ఆఫ్ చేస్తే ఇలా ఉన్నిందనమాట హౌస్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. బ్లాక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ మా మనకు వచ్చి 2 అని రాసి మాన్వి అని రాశారనమాట. దానిపైన మా ఫోటో ఉంటుంది కదా, ప్రతి వీడియోలో అది ఉంటుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఫోటో అక్కడ ఉండడం వల్ల. డెకరేషన్ ఎలా చేశానో చెప్పండి. లాస్ట్లో ఆ బెలూన్స్ కూడా నేను 2 అటాచ్ చేసి పింక్ అండ్ గ్రే అటాచ్ చేసి చేశాను అనమాట, కొంచెం లుక్ వస్తుందని చెప్పి. ఇప్పుడైతే మన ఫోటో సెక్షన్ బిగిన్. చూడండి. లేదు ఇది అద్దాలు ఎట్ట పెట్టుకో ఎట్ట పెట్టుకోవాలి, అట్లాగా పెట్టుకునేది. సారీ, లోపలికి పోదమ్మా, చాకి తిందమ్మా, వద్దా ఇసుకలు ఆడతావా? మన నీ డ్రెస్ చాలా చాలా బాగుంది, నాకు ఇస్తావా? ఫోటోకి పోజ్ ఇస్తున్నావా? మా అక్క జుడు గొడుగు వేసుకొస్తుంది స్టైల్గా. నువ్వు కూడా తీసుకో మా అక్క. ఇద్దరు నిలబడండి ఫోటో తీస్తా. రామ్మను పో, ఎడికే వచ్చి Birthday to you, happy birthday to you, happy birthday to you, Mamu Talli, happy birthday to you. పార్ట్ 1లో చూసారు కదా మను డ్రెస్, అది వచ్చి నేను కేఎల్ఎంలో తీసుకున్నాను అనమాట. 1625 రూపీస్ పడింది. అండ్ ఈ డ్రెస్ వచ్చి ఏజియోలో చాలా చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకున్నాను. మీరు ప్రైస్ ఎంతో మీరు కమెంట్ చేయండి, ఎంత అనుకుంటున్నారో. చాలా చాలా తక్కువ ప్రైస్, క్వాలిటీ చాలా బాగుంది. డ్రెస్కి లింక్ కావాలంటే నేను అడగండి, ప్రొవైడ్ చేస్తాను. కమెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? డ్రెస్ అయితే చాలా చాలా ప్రైస్ తక్కువ, క్వాలిటీ అదిరిపోయింది అనమాట. నేను అనుకోలేదు వేద్దామని చెప్పి, సడన్గా కేక్ కటింగ్కి వేరేది వేద్దాంలేని వేసాను అనమాట. ఎంత క్యూట్గా ఉంది కదా, జస్ట్ పెట్టుకోండి మా మనుగాడికి. అండ్ వెనకాల మా జాను కూడా చాలా స్టైలిష్గా రెడీ అయిందనమాట, చూడండి. అండ్ మా జాను డ్రెస్ కూడా నేజీలో తీసుకున్నాను అనమాట. పైన మనకి ప్లెయిన్గా ఉంటుంది, కింద బఫ్గా గౌన్ చాలా చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం సెట్ చేసుకున్నాం కదా, తాతయ్య అమ్మని పిలవమని జానుకి చెప్తున్నాను, అరుస్తున్నాను, తను వినడం లేదు. పిలుచుకొస్తే స్టార్ట్ చేయాలి. హాయ్ గాయ్స్, 352కి కేక్ కట్ చేయాలన్నమాట. ఇట్లా ఉన్నారు మను జాను, నీ అద్దాలు నువ్వు. ఏం లేదులేమ్మా. ఇప్పుడైతే నేను కేక్కి పెట్టే ముందు మొత్తం డెకరేట్ చేద్దామని చెప్పి నా టీవీ దగ్గర పక్కన ఒక సెట్ లాగా ఉంటుంది కదా, చాలా బొమ్మలు ఉంటాయి, మీకు చూపించుంటాను బ్లాగ్స్లో. అది ఆ బొమ్మలని ఇక్కడ పెడదాము చుట్టుపక్కల అనుకుంటున్నాను. తేజ అయితే వద్దు అంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ఆ బొమ్మలు లాగడం కేక్ని ఎక్కడ కింద పడేస్తారని చెప్పి తేజ వద్దు అంటున్నాడు అనమాట. ఏం కాదు, అరేంజ్ చేద్దామని నేను అంటున్నాను. అండ్ అవి కేక్ పెట్టిన తర్వాత సెట్ చేస్తుంటే అస్సలకి సెట్ కావడం లేదనమాట, ఎందుకంటే వాటికి సీటింగ్ సరిగ్గా లేదు. అండ్ ఆ బెడ్షీట్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల కరెక్ట్ సెట్ అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పి వద్దనుకొని తీయేశాను. అండ్ కేక్ చుట్టూ చాక్లెట్స్ అయితే అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ చాక్లెట్స్తో పాటు కొన్ని ఎనిమల్ బొమ్మలు ఉన్నాయి అనమాట. చాలా బొమ్మలు ఉన్నాయి మా ఇంట్లో. నేను ప్రతి బొమ్మని చాలా చాలా సేకరిస్తానంటారు కదా, అలా చాలా చాలా బొమ్మలు నేను ఎత్తి పెడుతూ వస్తానమాట. వాటి చుట్టూ సెట్ చేద్దాము, బాగుంటుంది పిల్లలకి కేక్ కటింగ్ కదా అది. అందులో అది స్క్వేర్ షేప్ కాదనమాట, రౌండ్ కేక్ కాబట్టి ఫస్ట్ అయితే ఇలాగ నేను పెట్టేసి అండ్ తర్వాత ఎనిమల్స్ బొమ్మలు పెడుతున్నాను అనమాట. బొమ్మల్స్ కాదు, ఎనిమల్ బొమ్మలు. అండ్ క్యాటు, మంకీ, లయన్, ఇంకా జీబ్రా, ఇట్లాంటి వెరైటీ చాలా ఉన్నాయన్నమాట. సెట్ తెచ్చాడు ఒకసారి తేజ, అవన్నీ నాటి సెట్ చేసుకున్నాను. అవన్నీ తీసి ఇక్కడ సెట్ చేద్దామని సెట్ చేస్తూ ఉన్నాము. కొంచెం లుక్ ఉంటుంది. పిల్లకాయలు కూడా కట్ చేసేటప్పుడు పిల్లలు, నాట్ పిల్లకాయలు,
పిల్లలు కట్ చేసేటప్పుడు కూడా కొంచెం బాగుంటుంది, వాళ్ళకు కూడా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మా మను ఈసారి చాలా బెటర్, ఫస్ట్ బర్త్డేతో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయింది, కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది అనమాట. అవి దోసేయడాలు, కేక్ నలపడాలు అట్లా ఏం చేయకుండా నార్మల్గా నిలబడుకుందనమాట. చాలా చాలా హ్యాపీ వేసింది ఆ విషయం గురించి చెప్పాలంటే. అండ్ మా మను డ్రెస్సులు, జాను డ్రెస్సులు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఆ రెండింటి లింక్స్ కోసం మీరు లింక్స్ కావాలంటే అవి కూడా కమెంట్ చేయండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను. డ్రెస్ క్వాలిటీ కానీ చాలా చాలా సూపర్గా ఉన్నిందనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువలోనే మీకు వస్తాయి. ఇలా పిల్లల బర్త్డేస్కి సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. హెవీ డ్రెస్సులు వేసి వాళ్ళని ముంచేసి ఇబ్బంది పడ్డం కన్నా ఇలాంటి సింపుల్ డ్రెస్ ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడైతే మీకు కేక్ చూపిస్తాను ఎలా వచ్చిందో మీరు చూసేయండి. ఇవన్నమాట ఈ ఎనిమల్స్. కింద వైట్ కలర్ క్లాత్ వేసుంటే బాగుంటుంది అనిపించింది, కాకపోతే నాకు అది దొరకలేదనమాట ఆ టైం, కొంచెం పెద్దదిగా. ఇదే దొరికిందని చెప్పి ఇలాగే పెట్టేశాను. నా డెకరేషన్ ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. మొత్తం నేను అప్పటికప్పుడు చేశాను అనమాట, ఓపిక అస్సలు లేదు. నా మనుగాడి కోసం ఏదైనా కదా, అందుకని మను కోసం చేశాను. అండ్ ఆ టోపీ పింక్ కలర్ స్కై బ్లూ కలర్ గౌన్ చాలా బాగా సెట్ అయింది కదా, అసలు టోపీ తీయలేదనమాట, ఎంత బాగా చేసుకుందో. అండ్ కింద ఒక స్టూల్ వేశాను దాన్ని కరెక్ట్గా ఉండడానికి. అండ్ మా జాను అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడైతే చూసారా, మా మను ఆల్రెడీ ఆ చాక్లెట్స్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంది. అందుకే నేను చాక్లెట్స్ వద్దు అని చెప్పాను, కానీ వినలేదు, కానీ పెట్టారు. చూసారంటే చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం తనకి. మీరైతే బ్యూటిఫుల్గా చూసి మా జానుని మనని ఇద్దరిని బ్లెస్ చేయండి. పడిపోతావు పాప, సంగతి తెలుసు కదా మాకు. నా దగ్గర ఉంది. ఒక్క నిమిషం ఫోటో సరిపోతుంది. ఇంకెవరున్నారా? లైట్ అసలు అది వచ్చేదా ఎల్లికి ఇష్టం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మను, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పు చెప్పు పుట్ట, పుట్టినరోజు పట్టుకోను కూడా చెప్పు, పట్టుకో. ఏయ్ ఇట్లా కింద నుంచి పట్టుకో చెయ్యి, కిందకి రావాలి, కింద ఉంచు చెయ్యి, దాని మీద చెత్త ఓకేనా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మను, హ్యాపీ బర్త్డే మను, ఓకే మను. సగం సగం నుంచి ఇద్దరు దాన్ని ఒకేసారి పెట్టండి. మను ఇప్పుడు తీసి డాడీకి పెట్టినావు, డాడీకి పెట్టు, డాడీకి పెట్టు, డాడీకి పెట్టు, ఓ సూపర్. మమ్మీ పెట్టు. నువ్వు తినేదులే, వెళ్ళి నాకి నోట్లో పెట్ట. నేను పోయినాయి ఇది మమ్మీకి పెట్టు, తీసుకో తీసి మమ్మీకి పెట్టు, నాకే కూడా తీసి అక్కడ పెట్టు. మావయ్యకి పెట్టి, మావయ్యకి పెట్టి, పెట్టచ్చు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టి చేయబెట్టు, నేను తనకు చెప్పినప్పుడు అంత పెట్టమా, ఇది తీసి పెట్టు. మనం మళ్ళీ నాకు దూలే. సూపర్, దాన్ని ముద్దు పెట్టరా. నువ్వు మళ్ళీ తిందులే.
పెడతాను. మన తాతయ్యకి పెట్టు. చేయి కట్ చేసి చేయి పెడతావే. సూపర్. నాకు బాగా జాను. మామయ్యకి పెట్టు. మన మామయ్యకి ఇసి పెట్టవా? నాకు పెట్టు. మన మామయ్యకి ఇసి పెట్టు. నువ్వు సూపర్. తాతయ్యకి పెట్టు. పోతా ఏయ్ సూపర్. పెట్టు. ఇది తీసుకో. అదేగా తీసుకో, కేక్ తీసుకో. తీసుకో. నీకు పెడతారులే జాను. నోట్లో పెట్టు. తీసుకో. చాలు తీసే కొరుకుందిలా. చాలు తీసే. దో పక్కన పిల్లకి పెట్టు. వెయిట్ చేస్తా ఉందాడా. తీసుకో. అక్కడ ప్లేట్ ఇచ్చేదాకా నువ్వు ఆగేట్లేదు. జడ్జికి పెట్టి తీసుకొచ్చి జడ్జికి అడిగిరా. తీసుకున్నా ఆ పెట్టు. మనం ఆ పెట్టించుకో. నువ్వు లేదా అంటావు. సూపర్. ఆ పెట్టేమా పెట్టి తినేస్తలే. ఎక్కువైపోయింది ఇప్పుడు. తెగదిగింది కుక్కే అంతే. సూపర్. మను తింటున్నా, కేక్ తింటున్నా. మొహం అంతా వల్లే పూసుకున్నావు నువ్వు కేకు. నీకెవరు పూయకుండానే పూసుకున్నావే. నేను లెగ్ పీస్ తింటుంది ఇంకో ఆమె. ఎందుకు పాప అట్లా చేస్తున్నావు? మా చూడు మా తాత చూడు. ఇది గాయస్ ఈ బర్త్డే వ్లాగ్ పార్ట్ 2 అన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మనకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈ వ్లాగ్ని ఇక్కడితోనే స్టాప్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్.